తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లులో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన యువకుడు కందికట్ల రాకేష్ మృతి చెందాడు. బాంబుల శబ్దంతో గుండెపోటుకు గురై చనిపోయాడంటున్నారు బంధువులు. యుద్ధం జరుగుతోంది, బాంబులు విసురుకుంటున్నారు, ఇంటికి వచ్చేస్తానంటూ తండ్రికి బంధువులకు ఫోన్ చేశాడు. కంగారు పడకు, యుద్ధమయ్యాక రావచ్చని చెప్పామన్నారు. ఛాతిలో నొప్పి వస్తుందని తన స్నేహితులకు చెప్పగా అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు చేసి మందులిచ్చారు. మళ్లీ నొప్పి వస్తుందని చెప్పడంతో మిత్రులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. అది ఇలాగ రోలర్ పంచేది డాక్టర్. నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నాయి. కుర్రాడిని కోయిట్కి పంపించాను. ఒక 4 నెలలు పనిచేశాడు. నిన్న కోయిట్లో పనిచేసే టైంకి వెళ్ళేటప్పటికి బాంబుల శబ్దానికి బెదిరిపోయి మాకు ఫోన్ అయ్యి చేశాడు. కంగారు పడకరా, నేను జాగ్రత్తగా రప్పిందామా, ఆందోళన పడదు, ఆందోళన పడి గుండె హార్ట్ అటాక్ కింద వచ్చి దారిలోనే భయపడిపోతే అంబులెన్స్ తీసుకెళ్ళి సగం దూరంలోనే చనిపోయాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు సార్, పవన్ కళ్యాణ్ సార్, మీరు దయచేసి మా బిడ్డను మాకు ఇండియా రప్పించండి. అది ఇలాగ రోలర్ పంచేది డాంపేట.